నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. మా సంగతి మీకెందుకు సార్, ముందు మీ పని మీరు చూసుకోండి. ఇప్పుడు మా టైం బాగాలేదు కాబట్టి మీరు అనేవాళ్ళం, మేం పడేవాళ్ళం కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని ఓ సీఎంకి గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారట వైసీపీ నేతలు. ఓ సీఎం అంటే చంద్రబాబు కాదండోయ్, ఆయన కూడా పొరుగు రాష్ట్రం సీఎం అట. అవును, తెలంగాణ సీఎం రేవంత్ గురించే మనం చెప్పుకునేది. ఇందుకే ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ గురించి ఏమన్నారో ఓసారి అడుగుదాం పదండి. తెలంగాణ సీఎంకి సడన్ గా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రేమ ఎక్కువైందో లేక వైసీపీ అధినేత జగన్ పై ద్వేషం ఎక్కువైందో తెలియదు, కానీ జగన్ ని చచ్చిన పాము అని అభివర్ణించారు. ఇది విన్న వైసీపీ శ్రేణులు సైలెంట్ గా ఉంటారా? దులిపేరు. జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాము లేక దెబ్బతిన్న పూలో మీకే తెలియాలంటే గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారట. మరోవైపు జగన్ చచ్చిన పాము అంటే టీడీపీ నేతలే నమ్మడం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా ఈ మధ్య కాలంలో జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని హాట్ కామెంట్స్ చేశారు. దీని ద్వారా టీడీపీ నేతలే జగన్ ఓడిపోయినప్పటికీ అలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, సీఎం స్థానంలో ఉన్న రేవంత్ మాత్రం టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని చురకలంటిస్తున్నారు ఏపీ జనం. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు సాధించుకున్న ఆ పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది. అలాగే తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓటింగ్ 39.40%. అయితే అది గొప్ప విజయంగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. రేవంత్ గెలిచి అధికారం చేపట్టినప్పటికీ జగన్ కు వచ్చినంత ఓటింగ్ శాతం మాత్రమే వచ్చిందని ఆ నేతలు అంటున్నారు. మొన్న తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేకపోయారు, కానీ జగన్ గురించి మాట్లాడే అవసరం ఉందా అంటున్నారు జగన్ ఫ్యాన్స్. ఏపీ సీఎం చంద్రబాబును, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో గురు శిష్యులుగా చెప్పుకుంటారు. గురు శిష్యుల బంధం ఉంటే ఉంచుకోండి, కానీ జగన్ ను నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమంటున్నారు ఆయన ఫ్యాన్స్. అయినా జగన్ కు రేవంత్ కు పోలికేంటని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. మనం పదవిలో ఉన్నాం కదా అని ఓడిన వారిపై నోరు జారితే ప్రతిఫలం మరోలా ఉంటుందని జగన్ ఫ్యాన్స్ కూడా హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ముందు నీ రాష్ట్రంలో పాలన చూసుకో బాసు, ఇంకో రాష్ట్రం గురించి ఇంకొకరికి గురించి నీకెందుకు అని ఏపీ జనమే రేవంత్ కు హితవు పలుకుతున్నారు. Please subscribe Dot News.